హలో ఎవ్రీవన్, నా పేరు మేఘన. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మినిమలిజం గురించి తెలుసుకుందాం. అండ్ మినిమలిజం ఫాలో అవ్వడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అది కూడా తెలుసుకుందాం. మినిమలిజం అంటే చాలా సింపుల్గా ఏ ఆడంబరాలు లేకుండా బతకడం, మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం, వస్తువులకి ఇంపార్టెన్స్ ఆర్ వేరే ఇతర మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇవ్వడం. మనము తరచుగా అనుకుంటాం కదా, లైఫ్ చాలా మెటీరియలిస్టిక్ అయిపోయింది అని. సో మనము ఇది ఫాలో అవ్వడం వల్ల మనకి మన మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఏది కొనాలో, ఏ దాని మీద మన టైం స్పెండ్ చేయాలన్నా కానీ, సో ఇలాంటి విషయాలలో చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మినిమలిజం బెనిఫిట్స్ గురించి చెప్పుకుందాం. మినిమలిజం బెనిఫిట్స్ చాలా ఉంటాయి, కానీ నేను టాప్ మోస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇంట్లో అనవసరమైన సామాన్లను తీసేయడం వల్ల మీకు చాలా ఫ్రీ స్పేస్ దొరుకుతుంది. అండ్ ఆల్సో మీ మైండ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే మొత్తం క్లీన్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇల్లు క్లీన్ చేయడానికి చేస్తారు కదా, అప్పుడు మీకు టైం కూడా ఎక్కువ టైం తీసుకోదు. సో దానివల్ల మీకు టైం కూడా చాలా మిగులుతుంది. అండ్ మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎక్కువ సామాన్లతో ఇరుకుగా బతకడం కన్నా తక్కువ సామాన్లతో ఫ్రీగా బతకడం చాలా దట్ బెటర్ కదా. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మినిమలిస్ట్గా ఉండడం చాలా ఈజీ. మినిమలిజం కాన్సెప్ట్ ఫాలో అవ్వడం చాలా ఈజీ. మీరు దీనికి ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోని అవసరం లేదు. మీరు నచ్చినట్టుగా ఏ ఏరియాలో అయినా ఫాలో అవ్వచ్చు. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, మీకు ఏ థింగ్ ఆర్ ఏ విషయం ఇంపార్టెంటో ఆ విషయం మీద ఫోకస్ చేయొచ్చు. ఇంతకుముందుకైతే అన్నీ క్లట్టర్ అయిపోయి అసలు మిక్స్డ్, యూ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్, రైట్? కానీ దీంట్లో మాత్రం యూ కెన్ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్టుగా ఇందాక మార్కెట్లో కొందరు ఉంటారు, ఏది కొత్తది వస్తే అది కొంటారు, కానీ అది రియల్గా వాళ్ళకి యూజ్ ఉండదు. సో మీరు ఈ కాన్సెప్ట్ ఫాలో అవ్వడం వల్ల మీరు అలా చెయ్యరు. అండ్ యూ డోంట్ నీడ్ టు ఇంప్రెస్ అదర్ పీపుల్. అవతల వాళ్ళ గురించి కొనడం అట్లా ఏమీ ఉండదు. మీరు ఓన్లీ మీ గురించి ఆలోచించుకుంటారు ఈ ఫాలో అవ్వడం వల్ల. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీడమ్. మినిమలిజం ఫాలో అవ్వడం వల్ల మనకు చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది రిగార్డింగ్ టైం, మనీ, స్పేస్, ఎవ్రీథింగ్. అండ్ మనము తరచుగా చూస్తూ ఉంటాము, కొందరు మనుషులు ఎలా అంటే మార్కెట్లో ఏది వస్తే అది కొనేసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్రెసింగ్ అదర్ పీపుల్ ఆర్ షో ఆఫ్ అలా. కానీ ఇది ఫాలో అవుతుండగా మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. అదర్ పీపుల్ ఒపీనియన్స్ గురించి అస్సలు పట్టించుకోం. మనం సింపుల్గా పీస్ఫుల్గా ఉంటాం. ఇక్కడ మీకు ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. We buy the things which we don't need with the money we don't have to impress the people we don't like. ఈ కోట్ చెప్పడం వల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు మినిమలిజం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏ రిలేటెడ్ వీడియోస్ చేయాలి అన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, బికాస్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.